కాబట్టి మనందరము మీరు అందరూ మన పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ప్రయత్నం చేసి నెక్స్ట్ బడ్జెట్లో ఈ ఎడ్యుకేషన్కు మనం ఫండ్స్ ఇంక్రీజ్ చేయాలి. దాంతో ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, కానీ వాళ్ళకు ఫెసిలిటీస్ లేవని వాళ్ళు ఎవ్రీడే వాళ్ళు స్ట్రైక్ చేయడము, కలెక్టర్ ఆఫీస్ వెంబడి గవర్నమెంట్ ఆఫీస్లో వెంబడి తిరగడానికే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు స్కూల్కి రావట్లేదు. కాబట్టి ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టారు. కాబట్టి మీరు అందరు కంట్రోల్ చేసి ప్రతి టీచరు స్కూల్కి వచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ చెప్పేటట్టు ఒకటి మీరు ప్రతి విలేజ్లో ఒక ఎడ్యుకేషన్ కమిటీ, ఒక ఇరిగేషన్ మేనేజ్మెంట్ కమిటీ, ఒక హెల్త్ కమిటీ, ఇప్పుడు డ్రగ్స్ అన్నారు, ఆ డ్రగ్స్ నిర్మూలనకు ఒక కమిటీ లాగా వేసుకొని యూత్ను పిల్లలు ఇప్పుడు మన గ్రామీణ స్పోర్ట్స్ లాగా అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ వితౌట్ ఎనీ ఏజ్ లిమిట్ రోజు మీరు ఉన్న ప్లే గ్రౌండ్స్ మామూలు స్కూల్ గ్రౌండ్స్ కానీ ఎనీ గ్రౌండ్లో మీరు రోజు ప్లే ఆడుకుంటే దాంతోనే ఒక సోషల్ టుగెదర్నెస్ వస్తుంది, అందరు కలుస్తారు, ఈ కొట్లాట పంచాయతీలు కూడా ఉండవు, చాలా వరకు తగ్గిపోతాయి.